పసి మొగ్గలకు చచ్చేంత సమస్యల, బైక్ కొనివ్వలేదని ఒకరు, ఫోన్ ఇవ్వలేదని మరొకరు, శుభాకాంక్షలు చెబితే ఫ్రెండ్ కొట్టిందని ఇంకొకరు, చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు. గత 12 నెలల్లో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 46 మంది ఆత్మహత్యలు చేసుకున్నారట. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, 46 మెంబర్స్ ఒక జిల్లాలో ఒక ఇయర్లో. మందలింపులకే క్షణికావేశానికి లోనవుతున్న విద్యార్థులు మరణంతోనే తమ విలువ తెలిసొస్తుందనే ఆలోచనతోనే నిపుణులు అభిప్రాయపడుతున్నారట. ఉదయం భోజనంలోకి రాత్రి వండిన కూర వడ్డించబోతే ఆ బాలిక తల్లిని వారించిందట. ఇద్దరి మధ్య మాటామాట పెరిగిందట. ఆవేదనతో అమ్మాయి ఇంట్లో తన గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఈ ఘటన జరిగింది. మృతురాలు ఇంటర్ విద్యార్థిని రాజేశ్వరి సాయి అట. ఇంత ఘోరం చూడండి. అంటే ఓన్లీ అదొక్క ఇన్సిడెంటే కారణం అవుతుందంటే అది కూడా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రకరకాల ఫ్యాక్టర్స్, రకరకాల ఇష్యూస్ తోడై అది మరింత తీవ్రమైనప్పుడు ఆ చిన్న విషయానికే క్షణికావేశానికి లోనై ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు. లేదు, ఆ పిల్లలు పెరిగే విధానము, వాళ్ళు అంతవరకు అంత ఆప్యాయంగా ప్రేమగా పెరిగి వాళ్ళు ఏదో ఒక చిన్న విషయం మీద ఇరిటేట్ అవుతే చనిపోవడమో ఇంకోటి చేస్తున్నారు. ఒక్క జిల్లాలో 46 మంది ప్రాణాలు తీసుకున్నారంటే ఇంత భయంకరమైన విషయం ఇది. మునుపు పిల్లల లేత మనసులు గాయపడితే ఇట్టే తెలిసిపోయేది. బుంగమూతి పెట్టుకోవడమో, అలిగి ఆ పూట అన్నం మానేయడమో, చెప్పుకొని ఏడవడమో చేస్తే తల్లిదండ్రులు పసిగట్టేవారు. దగ్గరకు తీసుకొని లాలించి బుజ్జగిస్తే పిల్లలకు సగం బాధ పోయేది. కారణం ఏంటో కనుక్కొని ఏదో ఒకటి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్ ప్రాణం తీసుకోవడానికే వెళ్తున్నారట. అయ్యో చూడండి, పెన్ను తెచ్చుకునేందుకు దుకాణానికి వెళ్ళిన కూతురు ఆలస్యంగా ఇంటికి రావడంతో ఇంతసేపు షాపు వద్ద ఏం చేశావు అని తల్లి కాస్త మందలించిందట. ఆ మాత్రానికే బాధపడిపోయిన ఆ బాలిక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ఖమ్మం పట్టణం మామిళ్లగూడానికి చెందిన 10వ తరగతి అమ్మాయి లక్ష్మీ నక్షత్ర, 14 ఏళ్లు. కాలేజీకి ఎందుకు వెళ్ళట్లేదు అని తండ్రి మందలించడంతో జనవరి 6వ తేదీన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి సిద్ధార్థ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏజ్ 19 ఇయర్స్. ఆ బాలిక అడిగితే తల్లి సెల్ ఫోన్ ఇవ్వలేదట. ఆ మాత్రానికే అలిగిన బాలిక ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఊరేసుకుందట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో ఫిబ్రవరి 8వ తేదీన ఈ ఘటన జరిగింది. మృతురాలు 10th క్లాస్ అమ్మాయి బొమ్మకంటి స్ఫూర్తి, 14 ఏళ్లు. జగిత్యాల రూరల్ మండలం వేంపేట గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి మామిడాల రణధీర్ తల్లిదండ్రులు తనకు బైక్ కొనివ్వలేదనే ఆవేదనతో గత డిసెంబర్ 22వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ప్రీ ఫైనల్స్ రాయకపోతే ఎలా, నీ కెరియర్కే నష్టం కదా అని తల్లి మందలించిందట. గోదావరి ఖండిలో ముక్క రోహక్ అనే విద్యార్థి గత డిసెంబర్ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలిసి రోహక్ స్నేహితుడు గోదావరి ఖనికే చెందిన శ్రీనాథీశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్రెండ్ చనిపోయింది ఇంకొక అబ్బాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబితే స్నేహితురాలు కొట్టిందన్న ఆవేదనతో జగిత్యాల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో జనవరి 1వ తేదీన శివకిషోర్ అనే 10th విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా అసలు చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. విషయం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ పిల్లలతో మాట్లాడలేకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం అయి ఉండొచ్చు. వాళ్ళు ఆ క్రమంలో వాళ్ళు విచక్షణ కోల్పోతున్నారు. వాళ్ళకి మంచేది చెడేది, మనం ఎందుకు ఈ రకంగా అంటే ఆ సూసైడ్ టెండెన్సీలోకి వెళ్తున్నారు అన్నది వాళ్ళ పెరుగుతున్న విధానంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. అది కూడా ప్రధానమైన కారణం. తల్లిదండ్రులు ఏం చేయాలా? పిల్లలకు కన్నవారి కంటే ఆప్తులు ఇంకెవరు ఉంటారు? అలాంటిది వారే తమను అర్థం చేసుకోలేకపోతున్నారు అనే భావన పిల్లల్లో ఒకసారి కలిగితే అది తీవ్రమైన మానసిక సమస్యలకు, కొన్నిసార్లు ఆత్మహత్యలకు పాల్పడేదాకా దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారట. పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారికి చదువు పరంగా లక్ష్యాలను నిర్దేశిస్తూ ఉండడంతో వారిపైన ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా చదువులో వెనుకబడిపోయి పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చిన సందర్భాల్లో తల్లిదండ్రులు మందలించడంతో పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇష్టం లేకుండా ఇంటికి దూరంగా హాస్టల్స్లో ఉంచడం, ఇష్టం లేని గ్రూప్లో చదివించడం, ఇలాంటి ఘటనలతో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉద్యోగ వ్యాపారాలతో బిజీగా ఉంటున్న తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించట్లే. ఫలితంగా పిల్లలు కొన్ని సందర్భాల్లో డిప్రెషన్లోకి వెళ్ళడాన్ని వారు గమనించలేకపోతున్నారు. ఇగో మొన్న ఒక అబ్బాయి టీచర్ మందలించిన దబదబ పోయిండు, 4th ఫ్లోర్ నుంచి దూకేసిండు. అంటే ఎంత ఘోరం చూడండి. ఆ విద్యార్థికి 13 ఏళ్ళు.
పేరు సంగారెడ్డి. ఉప్పల్లోని ఒక స్కూల్లో 8వ క్లాస్ చదువుతున్నాడు. 21వ తేదీన బడిలో స్నేహితుల ప్రోద్బలంతో సీసీ కెమెరా యాంగిల్ మార్చిండు. ఇది తెలిసి సంగారెడ్డిని పీఈటీ మందలించిండు. మర్నాడు సంగారెడ్డి మళ్ళీ అదే పని చేయడంతో ఈసారి పీఈటీ ఓ లెంపకాయ వేసిండు. సంగారెడ్డి అదే పాఠశాల భవనం 4వ అంతస్తు పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకప్పుడు కర్రలు పట్టుకొని టీచర్లు ఎట్లా కొడుతుండే పిల్లల్ని ఒకప్పుడు, ఇప్పుడు అసలు ఆ పరిస్థితి కూడా లేదు. చిన్న చిన్న వాటికే ఇదైపోతున్నారు. కారణం ఏంటి అంటే ప్రెషరు, చదువు చదువు చదువు, ఇదే పనిగా మన పేరెంట్స్ అయితే ఇదే పని. అండ్ వాళ్ళ ఇష్టాలకు వాళ్ళకి వదిలేరు. అంటే చదువు విషయంలో వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఇప్పుడు వాళ్ళ ఎక్స్పర్ట్స్ అంతా అదే చెప్తున్నారు. ఇవి అట్లా అన్ని ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ వచ్చారు వీళ్ళు. చిన్న చిన్న కారణాలు